వెల్కమ్ బ్యాక్ తయారు వదిన. హాస్టల్లో ఉన్న పిల్లలకి పప్పు వండుకోవడం. పప్పు టమాటాకి కావలసినవి ఇవి. రెండు కప్పులకి మూడు టమాటాలు, ఒక ఉల్లిపాయ, 3 పచ్చిమిరకాయలు, ఒకటేమో కరివేపాకు రవ్వ, ఒకటి తాలింపుకి, ఒకటేమో పప్పులో వేసుకోవాలి. పప్పు కడుక్కుని పొయ్యి మీద పెట్టాలి. ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసాను, పచ్చిమిరకాయ, కరివేపాకు, ఒక గ్లాస్ నీళ్ళు పోసా. అంటే కప్పుకు 2 కప్పులు పోసుకోవాలి. కప్పు పప్పు అయితే 2 కప్పులు వాటర్ పోసుకోవాలి. కడిగేసి పెట్టుకున్నాను అన్నమాట. టమాటా కూడా వేసేసుకోవచ్చు, మంచిగా ఉడకదు. టమాటా ముక్కలు కోసుకొని పెట్టుకున్నాను రెడీగా. ఒక విజిల్ రాగానే కట్టేసి అప్పుడు వేసి మళ్ళీ ఇంకో విజిల్ పెట్టుకుంటే మెత్తగా ఉడికిపోద్ది. టమాటా ముక్కలుగా కోసి పెట్టుకున్నాను. ఒక విజిల్ రాగానే కట్టేసి ఇది వేసేసి ఉప్పులు కారాలు అన్నీ వేసేసిన తర్వాత ఇంకో విజిల్ పెట్టేస్తే మంచిగా ఉడికిపోద్ది. విజిల్ రావట్లా. విజిల్ రాకుండా తీసా. విజిల్ తీసేసి ఇప్పుడు అవి వేసేసుకోవాలి. టమాటా ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు పప్పులో. ఉప్పు కారం కూడా, పసుపు, ఉప్పు, కారం. మళ్ళీ ఒక విజిల్ పెట్టేసుకుందాం. ఒక విజిల్ పెట్టుకుందాం. గ్యాస్ వెలిగించా. టమాటా ముక్కలు వేసిన తర్వాత ఒక విజిల్ రానివ్వాలి. వచ్చేసింది మనకి. విజిల్ వస్తే తీసేసి చింతపండు పులుసు వేసేసుకోవాలి. రాకుండా తీస్తే కుక్కర్ పేలిపోయిద్ది. బస్సు మన వచ్చి మొత్తం చిమ్మేస్తుంది అన్నమాట. అది చక్కగా ఉడికిపోయింది. మనం పప్పు విడిగా పెట్టాం కాబట్టి మంచిగా ఉడికింది. నేను చింతపండు కొద్దిగా వేడి నీళ్ళు వేసి నానబెట్టుకుని పులుసులా చేసేసుకున్న తుక్కేందుకులే అని చెప్పి. ఇప్పుడు సన్న సెగ పెట్టుకోవాలి. అదిగో పప్పు ఉడికిపోయింది. ఇంకా పోపు పెట్టుకోవాలి. ఈలోపు మనం పోపుకి పక్కన పొయ్యి వెలిగించుకుందాం. పోపుకి సాయిపప్పు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ, ఎండుమిరపకాయ, కరివేపాకు ఇవన్నీ వేపేసుకున్నట్టు పెట్టుకుంటే పప్పు ఉడిపోగానే అందులో వేసేస్తే అయిపోతుంది.
ఉప్పు చూసుకొని కావాలంటే ఉప్పు వేసుకోవచ్చు, లేకపోతే లేదు. లాస్ట్లో కొద్దిగా ఇంగ వేస్తే పప్పులో కొంచెం తాలింపులో వేసుకోవాలి ఇంగువ వేస్తే రుచిగా ఉంటుంది. పప్పు ఇంకా రెడీ అయిపోయింది. కట్టేసి మనం పోపు పెట్టుకున్నాం కదా, ఈ పోపుది ఇందులో పెట్టేసుకున్నాం. పప్పు రెడీ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, సపోర్ట్ మీ. పప్పు టమాటా రెడీ అయిపోయింది.